ముందు కనిపిస్తుంది. అంటే చదువులో ఆనృత్యమైనటువంటి హిమబిందు అంటే పేదరికాన్ని ఎదుర్కొంటూ కూడా తను 1000 మార్కులు గాను అంటే సంబంధించినటువంటి 908 మార్కులు సాధించినా కూడా ఆ గర్వం చెప్పుకోవడానికి తండ్రి లేడు, ఒకవైపు తోడుంటాడన్న భర్త లేడు. అయినా కూడా నీకు తోడున్నావు అని చెప్పేసి కూడా ఆ మనుషులు ఇక్కడికి వచ్చి కూడా తమకు సహాయం చేస్తున్నారు. ప్రస్తుతానికి కాఫీ వాకర్స్ క్లబ్ ఆధ్వర్యంలో కూడా ఇక్కడ కాలేజీ వాకర్స్ అసోసియేషన్ కూడా అమ్మాయికి చేతిద్దరికి వాళ్ళు ఇక్కడికి వచ్చారు. వాళ్ళు అడిగిస్తాం. సార్ నమస్తే. అంటే సుమన్ టీవీలో ప్రచారమైనటువంటి వార్తాకథనాన్ని చూసి మీరు అమ్మాయికి నేను అండగా నిలుస్తాను చెప్పేసి అంతా కలిసి వాళ్ళు వచ్చారు. ఏ విధంగా చూస్తారు? అంటే విద్యకు పెట్టిన పెట్టుబడి జీవితంలో మర్చిపోలేంది. చదివే వాళ్ళకి ప్రోత్సాహం కావాలనేది ఆ మూట గుడ్ ఫ్రెండ్స్ మూట. గత అనేక సంవత్సరాలుగా ఎక్కడైతే జిల్లా వ్యాప్తంగా బాధితులు ఉన్నారో వాళ్ళకి ఆర్థికంగా కానీ వస్తు రూపాయలు సహకరిస్తూ వస్తున్నాం. ఇది సుమన్ టీవీ ద్వారా ప్రసారం అయిన తర్వాత ఎమ్మటే గమనించి మా మిత్రులకు చెప్పగానే గంట 2 గంటల వ్యవధిలో 12,000 రూపాయలు వాళ్ళు మాట్లాడకుండానే అందజేయడం జరిగింది. అది ఈరోజు ఇక్కడ హిమబిందుకు ఎస్ఐ గారి సమక్షంలో అందజేయడం జరుగుతుంది. మేము ఉపాధ్యాయులుగా పోలీసులుగా మా దాంట్లో ఉన్నారు. సమాజ హితంలో భాగంగా సామాజిక కోణంలో భాగంగా ఈ కార్యక్రమం చేస్తున్నాం. ఇట్లా చదువుకోవడంలో ఆర్థికం అనేది అడ్డు రాదు, దారిద్ర్యం అనేది అడ్డు రాదు, అంగవైకల్యం అడ్డు రాదు అనేది చాలా సందర్భాల్లో మేము ఉపాధ్యాయుడిగా ఒక రిటైర్డ్ హెడ్ మాస్టర్గా 36 ఏళ్లలో చూసినాం. కాబట్టి అమ్మాయికి మనోధైర్యం కల్పించడం వరకు భవిష్యత్తులో మంచి అవకాశాలు ఉన్నాయి, ఎక్కడ వెనక్కి తగ్గొద్దు, భవిష్యత్తులో కూడా నువ్వు అనుకున్న కోర్సు సాధిస్తే మేము కానీ మా మిత్రులు కానీ ఇతర వ్యక్తులు కానీ సహకరించే వ్యక్తులు స్పందించే వ్యక్తులు ఉన్నారు, సమాజాలు ఉన్నారు. సమాజం ఇంకా గుడ్డుపోలేదు మరి. కాబట్టి నువ్వు ఎక్కడ తగ్గకుండా ముందుకు పోవాలని చెప్పడం కోసం, ఆ మాట చెప్పడం కోసం ఇక్కడి దాకా మేము వాళ్ళ ఇంటి దాకా రావడం జరిగింది, ఊరికి రావడం జరిగింది. ఈరోజు చేసే సహాయం చిన్నదే కావచ్చు కానీ అందులో మరింత స్ఫూర్తి నింపి చాలా కేసులు సక్సెస్ కేసులు మేము చదివాం, చూసాం, పిల్లలకు చెప్తుంటాం. అంటే ఈ చదువు అనేది అమ్మాయికి 10th ఇంటర్లో కూడా సహజంగానే ఆమెకు మార్కులు స్టేట్ ర్యాంకులు వచ్చినాయి. భవిష్యత్తులో కూడా ఇంకా పైకి పోతుందని నమ్మకం నాకున్నది. ఆమెకు మంచి ప్రిన్సిపాల్ కూడా గైడెన్స్ ఇచ్చి మెటీరియల్ కూడా అందజేసి ముందుగా కోరుకున్న మెడిసిన్ కోర్సు 6 రకాల కోర్సులునే ఏదో ఒక కోర్సు చేసుకుంటూ ఉపాధి త్వరగా వచ్చేటట్టు. ఇప్పుడు భర్త లేడు, తండ్రి లేడు, తల్లి మీద ఆధారపడి జీవిస్తుంది. కాబట్టి ఇంకా ఎవరైనా దయార్థ హృదయులు ఉంటే స్పందిస్తే బాగుంటుంది. అమ్మాయి అయితే ఈ సహాయం కొరకు ఎదురు చూడకుండా ఆమె కోరుకున్న కోర్సును కనుక ఎంపిక చేస్తే భవిష్యత్తులో కూడా మేము చేదురు వాదరుగా గుడ్ ఫ్రెండ్స్ తరఫున ఉంటామనేది కూడా ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాం. విద్యార్థుల్లో కొంచెం తక్కువ స్థాయిగా చూసే సమాజం ఉంది ఇప్పుడు. కానీ కార్పొరేట్కి ధీటుగా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం చొరవ తీసుకొని మా కమిషనర్ శ్రీ కృష్ణాదిత్య గారి ఆధ్వర్యం లోపల అనేక సంస్కరణలు చేసిండ్రు. దానిలో భాగంగా కళాశాలకు కావాల్సిన అన్ని వసతులను ఏర్పాటు చేసిండ్రు. విద్యార్థులకు చక్కని డిజిటల్ విద్యను అందిస్తూ ఉన్నాం. మేము డిజిటల్ క్లాసులు చెప్తా ఉన్నారు. దానికి సంబంధించిన సామాగ్రిని మొత్తము కళాశాల లోపల ఏర్పాటు చేసిండ్రు. అన్ని రకాలుగానే చొరవ తీసుకుంటున్నారు. కాబట్టి మంచి అనుభవజ్ఞులైన అధ్యాపకుల బృందం చేత ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాల మహబూబాద్ లోపల ఈ విద్యార్థిని హిమబిందు చదువుకున్నారు. స్వతహాగా ఆమె చాలా జ్ఞానవంతురాలు. ఆమె చాలా ఈ కుటుంబ విషయాల లోపల ఇబ్బందులు ఉన్నప్పటికీ ఒక చంటి పిల్లని పెట్టుకుని కూడా ఈరోజు రాష్ట్ర స్థాయి మార్కులు తెచ్చుకోవడము చాలా అభినందనీయం. మనం చూస్తూ ఉంటాము, పిల్లల లోపల ఎంత జ్ఞానం ఉన్నప్పటికీ వాళ్ళు ఇన్ని మార్కులు సాధించలేని పరిస్థితి ఉన్నది. కానీ ఈ చాలా మొక్కవోని ధైర్యంతో ఈరోజు ఇన్ని మార్కులు తీసుకురావడము చాలా ఆనందంగా ఉంది. ఆమెకు భవిష్యత్తు లోపల కూడా విద్యాపరంగా ఏ అవకాశాలు వచ్చినా మేము తప్పనిసరిగా కళాశాల తరఫు నుండి, తర్వాత స్నేహితులు, ఇప్పుడు గుడ్ ఫ్రెండ్స్ చాలా సంతోషం అనిపిస్తూ ఉంది. ఇట్లా విద్యావంతులను అసలు పిల్లలను ఇట్లా మనం ఎంకరేజ్ చేస్తే గ్రామీణ ప్రాంతాల్లో ఉండే ఆణిముత్యాలను ఇట్లా వెనక్కి తీసి మనం ఆర్థిక సాయం కనుక చేస్తే వాళ్ళు ఇంకా చాలా అద్భుతంగా చదువుకుని మంచి ఫలితాలు తీసుకొస్తారు. ఈరోజు గుడ్ ఫ్రెండ్ వాకర్స్ అసోసియేషన్ వాళ్ళు ఈరోజు ఆర్థిక సాయం చేస్తూ ఉన్నారు. అమ్మాయి కూడా ఏంటంటే భవిష్యత్తు లోపల ఎలాంటి ఆర్థిక సాయం లేకుండా ఇబ్బందులతో ఇంత మంచి ర్యాంకులు సాధించిన హిమబిందు భవిష్యత్తు లోపల చక్కని ఫలితాలు తీసుకొస్తే తప్పనిసరిగా ఈ సమాజము ఆమెను గుర్తుంచుకుని ఆమెకు సాయం చేస్తారు. ఇట్లా ఇలాంటి సందర్భాల వల్ల గ్రామీణ ప్రాంతాల లోపల విద్య అభివృద్ధి చెందుతుంది, ఇంకా విద్యా కుసుమాలన్నీ వికసిస్తాయని నేను భావిస్తూ ఉన్నా. మీరు చెప్పండి, అంటే 1000 మార్కులకి 908 మార్కులు సాధించింది. ఆ మార్కులు వచ్చినా కూడా చెప్పుకోవడానికి తండ్రి లేడు, తోడుంటానికి భర్త లేడు. ఆమెకి మీరు ఏ విధంగా ధైర్యం? ముందుగా ఇంటర్మీడియట్లో బైపీసీలో చదువుకొని ప్రభుత్వ జూనియర్ కాలేజ్లో చదువుకొని 985 మార్కులు సాధించిన హిమబిందుకి
శుభాకాంక్షలు. మరియు ఈమెని ఎంకరేజ్ చేయడానికి ఈరోజు కాలేజీ వాకర్స్ గుడ్ ఫ్రెండ్స్ అసోసియేషన్ నుండి ముందుకు వచ్చి అంటే మేమున్నాం అనే ధైర్యంతో ఆమెకి భరోసా కల్పిస్తూ ఇంకా పై చదువులు చదువుకోవడానికి కూడా ఏమన్నా ఆమెకి ఎటువంటి ఇబ్బందులు వచ్చినా కూడా మేము తోడు ఉంటాం. మేము ఆర్థికంగా అయినా ఇంకా వాళ్ళు ఏ విధంగా అయినా కూడా సాయం చేస్తామని ముందుకు రావడం సంతోషకరం. ఈమెకి ఇన్ని మార్కులు సాధించడానికి సహకరించిన వాళ్ళ మదర్కి కానీ అంటే ఒక చిన్న పాపని 2 సంవత్సరాల పాప ఉండగా కూడా ఆమె రోజు ఒక గవర్నమెంట్ కాలేజ్లో చదువుకొని ఇన్ని మార్క్స్ సాధించి దానికి ఆమె సాధించడానికి ఆమెకి సహకరించిన వాళ్ళ మదర్కి కానీ తర్వాత కాలేజ్ స్టాఫ్ అందరికీ ప్రిన్సిపాల్ సార్కి అండ్ వాళ్ళ స్టాఫ్ అందరికీ అంటే ధన్యవాదములు. మరియు ఈమె కూడా ఇంత మంచి గవర్నమెంట్ కాలేజ్ చదువుకొని ఇన్ని మార్క్స్ తెచ్చుకోవడం వల్ల గవర్నమెంట్ కాలేజ్లో చదువుకున్నా కూడా మార్కులు రావు, ప్రైవేట్ కాలేజీలలో వెళ్ళాలి అనే ఉద్దేశం లేకుండా వాళ్ళ కాలేజ్ పేరు నిల్చోబెట్టి ఆమె కాలేజీకి కూడా మంచి పేరు తీసుకురావడం జరిగింది. ఇప్పుడు కూడా ఆమె కుటుంబ పరిస్థితులు బాగా లేకపోయినా కూడా ఇన్ని మార్కులు 10th కానీ ఇంటర్మీడియట్లో కానీ తెచ్చుకున్నట్టు ఫ్యూచర్లో కూడా ఆమె అనుకున్న కోర్సులో జాయిన్ అయ్యి ఇంకా మంచి మంచి చదువులు చదువుకొని ఆమె అనుకున్న స్థాయికి ఎదగాలని కోరుకుంటూ ఈమె ఎదగడానికి మనందరం కూడా అంటే గ్రామస్తులు సర్పంచ్ గారైనా ఇప్పుడున్న కాలేజీ వాకర్స్ గుడ్ ఫ్రెండ్స్ అందరూ కూడా ఆమెకు సహకరించాలని ఈమెను స్ఫూర్తిగా నడివాడ గ్రామ ప్రజలందరూ కూడా చదువుకునే స్టూడెంట్స్ అందరూ కూడా ఈమెను స్ఫూర్తిగా తీసుకొని మాకు అంటే చదువుకోవడానికి ఏది అడ్డు కాదు, పేదరికం కానీ కుటుంబ సమస్యలు కానీ ఏది అడ్డు కాదు అని ఈమె ఎట్లయితే నిరూపించిందో అందరూ కూడా అదే విధంగా చదువుకొని మంచి స్థాయిలో ఉండాలని మా తరపున కోరుకుంటూ మరొకసారి హిమబిందుకి కంగ్రాచులేషన్స్. నువ్వు చెప్పా ఇప్పుడు అంటే నాకు ఇన్ని మార్కులు వచ్చినా కూడా సంతోషం లేదు, నాకు ఎక్కడో లోటు చూపిస్తుంది. అంతమందిని చూస్తుంటే ఇప్పుడు నీకు ఏమనిపిస్తుంది? అంత లోటు తిరిగి అనిపిస్తుందా? నా వెనక నాకు ధైర్యం ఇచ్చే తండ్రి హస్బెండ్ అయినా లేకపోయినా నా కోసం మన చుట్టుపక్కల ఇంతమంది ఉన్నారని చాలా హ్యాపీగా ఉంది. విజయాన్ని మనం వెతుక్కుంటూ పోతే మనల్ని ఎత్తుకుంటూ మన వెనక మనకి తోడ్పడే వాళ్ళు చాలామంది ఎంతోమంది ఉంటారు. ఇలాంటి గొప్ప మహా వ్యక్తులు ఎంతోమంది మన వెనక వస్తారు. మన విజయాన్ని సాధించడానికి పరుగుదిస్తాయన్న నమ్మకం నాకు వచ్చింది. అండ్ నాకు సహకరించి నా ఆర్థిక పరిస్థితి అర్థం చేసుకొని నేను మంచి స్థితిలో ఉండాలని నాకు సహాయం చేయడానికి వచ్చిన ఈ పెద్దలందరికీ మరియు నన్ను ఎంకరేజ్ చేసి నన్ను మంచిగా చదువుకొని మంచి మార్క్స్ తెచ్చుకునేలాగా చేసిన మా ప్రిన్సిపల్ సార్కి, మా స్టాఫ్ టీచర్స్కి అందరికీ చాలా చాలా థ్యాంక్స్, చాలా కృతజ్ఞతలు. ఎల్లవెల్లలా నేను రుణపడి ఉండాలని చెప్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. ఓకే. జూనియర్ కళాశాలలు అంటే ఈరోజు చులకన భావం ఉంది సమాజంలో. ఈరోజు ఇంటర్మీడియట్లో అది వచ్చింది ఇది వచ్చింది అంటారు, కానీ ఇంటర్మీడియట్లో ఒక గ్రామీణ ప్రాంతంలో 1000కి 2 మార్కులు తక్కువ 985 మార్క్స్ సాధించిన అంటే చిన్న విషయం కాదు. పైగా తల్లి భర్త వదిలేసి ఆ అమ్మాయి ఇంటర్మీడియట్ చేసి అన్ని మార్కులు సంపాదించిందంటే నిజంగా చాలా గొప్ప విషయం. ఆ అమ్మాయికి నా మనస్ఫూర్తిగా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. అధైర్యపడకమ్మా. మా డిపార్ట్మెంట్లో దశరథ్ సార్ అని ఒక మా ట్రైబ్ సార్ ఉండే, జేడి అతను. వాళ్ళ హస్బెండ్ ఆమెను వదిలిపెడితే 5 సంవత్సరాలు ఐఏఎస్ చేసి ఐఏఎస్ సాధించి మళ్ళీ తిరిగి వచ్చింది అబ్బాయి ఉన్నంగా కూడా. మళ్ళీ అటువంటి గొప్ప వ్యక్తులు చాలామంది ఉన్నారమ్మా. చాలామంది ఐఏఎస్ ఆఫీసర్లు అయ్యారు, ఐపీఎస్ ఆఫీసర్లు అయ్యారు. ఈ సమాజం మంచి కోరుకునేటటువంటి సమాజం మీకు తోడుగా ఎప్పటికీ ఉంటుంది.